అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించే పరిరక్షకుడు ఇప్పుడు జరిగినటువంటి తప్పిదానికి పరిహారంగా మరి కింద నుంచి పైకి ఎన్ని మెట్లు మరి శుభ్రం చేస్తారో అనేది మటుకి ఇంకా స్పష్టత లేదు. సనాతన ధర్మాన్ని కాపాడే నిన్న కాక మొన్న కూడా విజయవాడలో హిందూ శంకారామం అని చెప్పేసి ఒక పెద్ద గొప్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రముఖులందరూ కూడా హాజరవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదంలో అంటే ఒక కల్తీ జరిగిందని చెప్పేసి దుష్ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు తిరుమల దర్శనానికి వెళ్ళడం జరిగింది. మెట్ల ద్వారా కానీ ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కానీ ఎన్నోసార్లు ఆయన తిరుమలకి విచ్చేయడం జరిగింది. అయితే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు జరిగినటువంటి ఏదైతే కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ఆ సందర్భంలో ఆయన తిరుమలకి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి కట్టుగా తిరుమలలో తిరుపతిలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఆయన వస్తున్నారని తెలిసి చాలా కట్టుదిట్టమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ఎక్కడ లేని విధంగా చాలా శ్రద్ధతో ఏదో అంటే ఎప్పుడు రాని వ్యక్తి వస్తున్నారు లేదా ఏదో టెర్రరిస్టో లేకపోతే ఏదో జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కనుక చూస్తుంటే గతంలో మరి అదే ఏర్పాట్లు ఈరోజు భక్తుల విషయంలో ఒక పర్వదినంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి స్వామివారిని సందర్శించుకుంటారని తెలిసి ఈరోజు కట్టుదిట్టమైన చర్యల్ని ఎందుకు వీళ్ళు తీసుకురావడం నిర్లక్ష్యం చేశారు? దీనికి స్పష్టంగా మీకు అర్థం అవ్వట్లేదా? అంటే వీళ్ళు కేవలం కక్షపూరిత రాజకీయాలను చేయడం కోసం వీళ్ళ యొక్క ఉద్దేశం అంతా కూడా వీళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైనే కేంద్రీకరించి రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసి ఏ స్పెషల్ డేస్ వచ్చినా సరే పోలీస్ సిబ్బంది వారిని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ భక్తుల్ని కానీ ఇటు ప్రజల్ని కానీ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ అంతా సంఘటనలు జరిగిపోయిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా హాజరయ్యి ప్రతి ఒక్కరు కూడా సంతాపం తెలిపేసి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలకి ఏదో మేలు చేసినట్టు వీళ్ళు భావిస్తున్నారేమో. కానీ ఈరోజు మీరు పాలక మండలిలో ఉండి కూడా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల్ని సంరక్షించాల్సింది పోయి భక్తుల్ని సంరక్షించాల్సింది పోయి కేవలం సంఘటన జరిగిపోయిన తర్వాత వచ్చి పరామర్శించడానికి మాత్రమే మీరు శ్రద్ధ పెడుతున్నారని, అంతేకాకుండా అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైనా సంకల్పించుకొని ముందుకు వస్తే ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విఫలం చేయాలి, ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే దాని మీద శ్రద్ధ చూపించేటటువంటి మీరు ప్రజల విషయంలో చేయట్లేదని స్పష్టంగా తెలుస్తూ ఉందనేది ప్రజలు గమనించాలి. అంతేకాకుండా మరి గతంలో భక్తిని రాజకీయాన్ని రెండు ఒకటి చేయకూడదని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడడం జరిగింది. చాలామంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఒక అభియోగం మోపటం ద్వారా ఎంతోమంది దాన్ని నమ్మి పెద్ద పెద్ద హిందూ పీఠాధిపతులు కావచ్చు, మతాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, రాజకీయ అధినేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తిరుపతిలో ఒక ఉద్యమాన్ని చేపట్టి ఒక మనిషిని అంటే ఒక వ్యక్తిని ఈరోజు అంటే గతంలో ఒక కులానికి అంటగట్టి ఒక మత విమర్శలు తీసుకొచ్చే విధంగా ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు అదే సన్నిధానంలో శ్రీవారి సన్నిధానంలో ఆయన పరిరక్షణలో
6 మంది చనిపోతే కేవలం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా, అక్కడ ఉన్నటువంటి అధికారుల తప్పిదం ద్వారా 6 మంది భక్తులు, శ్రీవారి భక్తులు చనిపోయి 47 మంది తీవ్ర గాయాలైతే, మరి మీరందరూ కూడా ఆ రోజు ఒక మతం గురించో, ఒక కులం గురించో, ఒక వ్యక్తి గురించో పోరాడినటువంటి మీరు ఈరోజు భక్తుల గురించి, హిందువుల యొక్క భద్రతా సంరక్షణ గురించి ఎందుకు మీరు ముందుకు రాలేదు? ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు? అంటే భక్తిని, రాజకీయాన్ని ఒకటి చేయకూడదని చెప్పినటువంటి, ఒకటిగా చూడకూడదు అని చెప్పినటువంటి మీరే ఈరోజు భక్తిని, రాజకీయాన్ని ఒకటి చేసి చూస్తున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు చిన్న విషయాన్ని డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే అని చెప్పేసి ఒక ఎప్పుడు లేని విధంగా మీరు చెప్పి, అంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ చేయని విధంగా అడ్డగించి, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఏదో విధంగా అడ్డగించి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి పెట్టిన మీరు ఈరోజు అదే శ్రీవారి భక్తులకి ఇంత అన్యాయం జరిగి, అదే శ్రీవారి భక్తులు ఇంత దారుణంగా బలికొని ఎంతోమంది గాయాలు పాలైతే ఈరోజు ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఇప్పుడు అవ్వలేదా కల్మషం? శ్రీవారి సన్నిధిలో ప్రాణాలు విడిస్తే ఇప్పుడు జరగలేదా? పశ్చాత్తాప దీక్షలు ఏమైపోయినాయి? చాలామంది కొన్ని దీక్షలు తీసుకోవడం జరిగింది, కాలినడకన నడవడం జరిగింది, వారి యొక్క భక్తిని ప్రదర్శించి ప్రజలకి తెలిపే విధంగా ఎక్కడి నుంచో చాలామంది విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు బలికొంటే ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? ఇది ఎవరి నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగింది తప్పిదం? ప్రజల బలికొనడానికి ఎవరు కారణం? ఎవరు కారకులు? ప్రభుత్వందా? టీటీడీనా? లేదంటే ఎవరి వైఖరి? పోలీసు సిబ్బంది వారిదా? అక్కడ ఉన్నటువంటి అధికారులదా? ఎవరి వైఖరి? ఇలాంటి వాటికి మీరు ముందుకు రారా? ఇలాంటి వాటి గురించి మీరు ప్రశ్నించడానికి నోర్లు రావా? ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి వచ్చేటటువంటి నోరు వ్యవస్థ గురించి మాట్లాడడానికి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ప్రశ్నించడానికి నోరు రాదా? ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి ఎవరు సమాధానం చెప్తారు? పసిపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తారు, కుటుంబం అంతా కూడా సంరక్షణగా ఉండాలి, కుటుంబం బాగుండాలని ఎంతోమంది ఎన్నో కలలు కంటూ శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకు తినడానికి తిండి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి హిందువుల మనోభావాలను ఒక సెంటిమెంట్గా భావించే విధంగా శ్రీవారిని దర్శించుకొని తలనీలను సమర్పించి, వాళ్ళకి ఉన్న స్థాయిలోనే కానుకలను సమర్పించి, అతి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని ఎంతో ఆనందంగా కుటుంబంతో గడపాలనుకునే భక్తులు ఈరోజు దేవుడి సన్నిధిలోనే ఇంత తప్పిదం జరిగింది అంటే దీనికి కారకులు ఎవరు? వీరికి ఎటువంటి శిక్ష విధించాలి? ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కూడా గత ప్రభుత్వమే కారణమా? ఒక పక్కన ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ, రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లేక కరెంటు ఛార్జీలు పెరిగిపోయి ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పటికీ మధ్యలో ఇటువంటి సంఘటనలు ఇంకా దారుణంగా ప్రజల్ని బాధించదగుతున్నటువంటి సందర్భం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా ఏది కావాలని చేయరు అనేది కూడా పాలక మండలి వారు గమనించాలి. ముఖ్యంగా అదే తప్పిదం ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి ఇదే తప్పిదం జరిగి ఉంటే కనుక ఏ రేంజ్లో ఈరోజు మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి
ఏమి మాట్లాడలేక ఇంకా కుట్ర కోణంలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలే కాదు, తిరుమల చరిత్రలోనే, తిరుపతి చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరిగింది ఈరోజు. ఇది కేవలం అశ్రద్ధ వహించడం వల్లనే, నిర్లక్ష్య వ్యవహార ధోరణితో ఉండడం వల్లనే. లిటరల్లీ ఇంకోటి విషయం ఏంటంటే, రీసెంట్గానే నేను డిసెంబర్ 18 నుంచి 22 వరకు తిరుమలలోనే ఉండడం జరిగింది. లడ్డు వివాదంలో చాలా విమర్శలు వచ్చాయి కదా. ఆ లడ్డు వివాదం ఈరోజు అంటే నేను వెళ్ళి స్వయంగా ఆ తర్వాత వివాదం జరిగిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళడం, నేను లాస్ట్ మంత్ డిసెంబర్లో వెళ్ళడం జరిగింది. అక్కడ చూసుకుంటే కనుక నెయ్యి సువాసన మరి ఎవరైనా ఐడెంటిఫై చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ ఆవరణలోకి వెళ్ళినప్పుడు చూస్తే కనుక నెయ్యి గుమాళింపు మామూలుగా రావట్లా. అంటే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఖచ్చితంగా ఎసెన్స్ ద్వారా అంటే అంత అంటే అది చూస్తుంటేనే చాలా, అది పీల్స్తుంటేనే చాలా టెంప్టింగ్ అనిపించింది. అంత నెయ్యి, అంత వాసన ఎంత బాగుందంటే తినాలనిపించే విధంగా ఉంది. సరే, ఇంత క్వాలిటీని నెయ్యి వివాదం జరిగిన తర్వాత ఒకందుకు భక్తులకి మంచి జరిగింది, నెయ్యిలో నిజంగా ఏదైనా తప్పు జరిగి ఉంటే మంచి క్వాలిటీ నెయ్యిని తెచ్చి వాడారేమో, బహుశా అందుకునే ఇంత మంచి వాసన వస్తుందని చెప్పేసి నేను కూడా చాలా సంతోషపడ్డాను. పోన్లే, భక్తులకి మంచి జరిగిందని చెప్పేసి అయితే ప్రసాదం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ప్రసాదం తినాలి కదా, దేవుడి వారి శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అనిపించింది, అంటే నేను ఇంత నెయ్యి అరోమా అనేది అంత క్లియర్గా మన ముక్కులకి అంత బాగా వస్తుంది కదా, మరి తింటే ఆ టేస్ట్ కూడా తెలియాలి కదా అని చెప్పేసి తినిన తర్వాత అనిపించింది అది కేవలం వాసనకే పరిమితం, ఆ అరోమా అనేది వాసనకే పరిమితం తప్ప టేస్ట్కి ఉండదు అని. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నాకైతే ఇది అనిపించింది, మీ అందరికీ, మీరు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అలా అనిపించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇది ఏదో నేను ఒక పార్టీకి సంబంధించి నేను చెప్పట్లేదండి. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని నేను చెప్పట్లేదు. నేను గతంలో వెళ్ళినప్పుడు తిరుమల ప్రసాదం తిన్నప్పుడు నెయ్యి అనేది తిన్న తర్వాత చేతికి అంటుకునేదండి. ఇప్పుడు తినిన తర్వాత చేతికి కనీసం నెయ్యి కాదు కదా, ఆ స్మెల్ కూడా, ఏదైతే స్మెల్ వస్తుందో తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది అసలు లేనే లేదు. అంతకు మించి అందులో డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ కూడా లడ్డూలో తగ్గిపోయింది. ప్లస్ లడ్డూలో శ్రీవారి లడ్డు అంటేనే స్పెషల్. లడ్డు అనేది ముదురు పాకంతో, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉండేది లడ్డు, కానీ ఇది ఎల్లోయిష్లో ఉన్నది లడ్డు. సో చాలామంది అంతకుముందు కొంతమంది చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వంలో లడ్డు చాలా డ్రైగా ఉండేదని చెప్పన్నారు. ఇది కూడా 2 days తీసుకున్న తర్వాత డ్రైగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను వేరియేషన్స్ గమనించాను కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నా. సో నాకు అనిపించినట్టు మీ అందరికి అనిపించాలని రూల్ ఏం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో నేను వెళ్ళాను కాబట్టి లడ్డు ప్రసాదం అంటే లడ్డు వివాదం జరిగిన తర్వాత నేను విజిట్ చేశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి